టీవీ న్యూస్ నేను ప్రియాంక డీటెయిల్స్ చూస్తే పిఠాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వంగా గీత ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం సందర్భంగా పిఠాపురం ఉప్పాడ బస్టాండ్ సెంటర్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వంగా గీత మాట్లాడుతూ ఎన్నికల్లో సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చాక హామీలు అమలు చేయకుండా సీఎం చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనంతా ప్రచారానికి సరిపోయిందని విమర్శించారు. నమ్మకాన్ని ఏ విధంగా కాలాల్సిందో కూటమి ప్రభుత్వాన్ని ఇవే కాకుండా పథకాలు ప్రతి సంవత్సరం టెన్షన్గా అమ్మఒడి 10 దాంతో పాపం పుస్తకాలకు దేనికో దానికి ఆ పేద కుటుంబాలు ఆ తల్లి ఆనందంగా డబ్బులు ఖర్చు పెట్టి బిడ్డలకి చదువు చెప్పి ఈ రోజు 3కి 4కి అని ఆశ చెప్పి అందరికి 15 అని చెప్పి 18 అన్న నమ్మబలికి పెన్షన్ మీకు వెంటనే ఇస్తామని చెప్పి పచ్చికార భరోసాకు దూరం అయ్యారు, వాహన మిత్రకి దూరం అయ్యారు, అమ్మఒడి నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. ఈరోజు వీవర్స్ కి నేతన్న నేస్తం లేదు. ఇవన్నీ లేకపోగా ఇవ్వకపోగా ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ ఆపు చేసి ఈ ప్రభుత్వంలో ఏమీ ఇవ్వలేదు. అందుకోసమే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ రోజు అన్ని ఇచ్చారు చేశారు. మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్ గా, ఒక బైబుల్ గా భావించి ప్రతి ఒక్క మాట ఇచ్చిన మాటను అమలు చేస్తూ ఇవ్వనే కూడా వాగ్దానాలను కూడా అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే మేము గర్వంగా తలెత్తుకుని ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించగలం, ఈ ప్రభుత్వాన్ని ప్రజల తరఫున నిలదీయగలం. ఈ రోజు కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు కలిపి కూటమి ప్రభుత్వం